దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనము. ఆయన వారిని వెంటబెట్టుకుని ఏకాంతముగా వెళ్ళెను. కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ ఏకాంతంగా ఉండటం నేర్చుకోవాలి. సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు. ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన ఒక గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది. ఏకాంత స్థలాల్లోనే గాలి పరిశుభ్రంగా ఉంటుంది. అవునండి, మనం ఒంటరిగా ఉండి దేవునిలో సమయాన్ని గడిపితేనే మనం దేవునిలో ఎదగగలుగుతాము. అయితే ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడం మనం. ఎందుకంటే బోర్ కొడుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ మనం దేవునితోటి ఒంటరిగా ఉంటే మనం దేవునిలో ఎదుగుతాము. ఇతరులతో కలిసి ఎంతసేపు సమయం గడిపినా ఒక్క గంట ప్రార్థనలో గడిపితే మన ఆత్మకి ఎక్కువ మేలు కలుగుతుందని ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. ఏకాంతంలో నీకు నువ్వే విశ్రాంతి పొందు. జీవితపు రాకపోకల్లో అలసిపోయావు. నీ నుదిటి చెమట తుడుచుకో. ఏకాంతంలో నేనిచ్చే శక్తితో ఉత్సాహం పుంజుకో. ఇహలోకపు ఆశలన్నిటి నుంచి దూరంగా వచ్చేయి. లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలు పొందు. నాతో, నా తండ్రితో ఒంటరిగా ఉందువు గాని మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు. నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు. నీ జయాపజయాలు, నిరాశలు, ఆత్మల్ని రక్షించటం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను వేసే అభినందన మాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది. ప్రయాణం భారమైనది. వచ్చి విశ్రాంతి పొందు. లేకపోతే దారి ప్రక్కన సొమ్మసిల్లి పడిపోతావు. జీవాహారం ఇదిగో ఇక్కడుంది. ప్రేమ పానీయం నీ కోసం దాచబడింది. అలుపుదీరిన తరువాత తండ్రితో సంభాషించు. ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాయి. పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది. దేవునితోటి మనము ఏకాంతంగా ఉండటం, ప్రార్థనలో ఎదగటానికి మనం ఒంటరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునిలో మనము ఎదగగలుగుతాము. మనం ఈ లోకంలో దేన్ని జయించాలన్నా, ఇహలోకపు ఆశలన్నిటినీ, కోరికలను, వాటన్నిటిని ఎదిరించాలన్నా, అలానే ఇంకా మనుషులు ఎవరినైనా ఎదిరించాలన్నా, ఒకవేళ దుష్ట సంబంధమైనటువంటి మనుషులు ఎవరైనా దుష్టాధీనంలో ఉన్న మనుషుల్ని ఎదిరించాలన్నా మనం వారిని మాటలతోటి ఎదిరించలేం. కానీ వారిని మనం దేవుని ప్రార్థనతోటి మనం ఎదిరించగలం. మనకి ఎలాంటి కష్టం వచ్చినా దేవునితో చెప్పుకోవచ్చు. ఒంటరిగా సమయాన్ని గడిపితే దేవుడు మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చే ఆదరణ, మనుషులు ఇవ్వలేని ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ చాలా గొప్పది. కాబట్టి మనం ఎక్కువగా దేవునితో ఒంటరిగా గడపడానికి మనం అలవాటు చేసుకోవాలి. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభు. స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, మేము ఒంటరిగా ఉంటేనే కృపలో ఎదగగలవని మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి. అయ్యా నా తండ్రి, మేము ఇతరులతో కలిసి ఎంతసేపు మాట్లాడినా, రోజుల తరబడి, గంటల తరబడి ఎంతసేపు ఇతరులతో ఉన్నా కానీ నా తండ్రి, మీతోనైనా ప్రభా ఒక గంట సమయాన్ని గడిపితే మా ఆత్మకు మేలు కలుగుతుంది. అవును తండ్రి, నిజమే ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, మేము వాటినన్నిటిని విసర్జించిన అయినా ప్రభా మీతో ఎక్కువ సమయం గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. మీ సహాయం అనుగ్రహించండి. ఎటువంటి కష్టంలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా నా తండ్రి నాయన ప్రభా మీతోటి నాయన ప్రభా ప్రార్థనలో గడిపితే మీరు నా తండ్రి నాయన ప్రభా మీరిచ్చే ఆదరణ, ధైర్యం ఎంతో గొప్పవని మేము గ్రహించటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి నాయన. ఏదే కాల సమయంలో నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యాలను దయచేయండి. అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో విడుదల కలిగించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మేము ప్రార్థించే కృపను నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి.
సహాయం చేయండి తండ్రి. మీ నామానికే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.